ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికి వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాము. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడును. ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో, జనులు నన్ను గూర్చి ఏమి చెప్పుకొనుచున్నారని అడిగాను. అందుకు వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, మరికొందరు ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారని చెప్పారు. ఆ దినముల్లో జనులు యేసుక్రీస్తును గురించి రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారు. కొంతమంది ఆయన మంచి మనిషి అని, ఆయన మంచి అద్భుతమైన బోధకుడని, మరికొంతమంది ఆయన సమాజమునకు మార్గదర్శి, సంఘ సంస్కర్త అని అనుకుంటూ ఉన్నారు. అయితే ఆయనను గురించి మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే దేవుడు మన నుండి ఎలాంటి జవాబు కోరడం లేదు, కానీ సత్యమును అర్థం చేసుకొని విశ్వాసం ద్వారా ప్రత్యుత్తరం ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఎందుకనే ఆయన మీరు నన్ను గూర్చి ఏమనుకొనుచున్నారని మిమ్మును వ్యక్తిగత ప్రశ్న అడుగుచున్నాడు. లోకము ఆయనను గూర్చి ఏమనుకొనుచున్నదో ఆయనకు అవసరం లేదు. అయితే మీరు ఆయనను గూర్చి ఏమనుకొనుచున్నారనే విషయము ఆయనకు అవసరం. పేతురు ఈ ప్రశ్నకు ఇలా బదులిచ్చాడు: నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని. సువార్త వాక్యములు ద్వారా యేసే దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు విశ్వసించి ఆయన నామములో రక్షణ మరియు నిత్య జీవము పొందగలరు. మీ కొరకు మేము దేవునికి చేయు ప్రార్థన ఇదియే.